మరి ఏదైనా వాక్యము లేకుండా సున్నా. ఆమేన్. వాక్యము లేకుంటే ఏది లేదు. వాక్యమే ప్రధానం, వాక్యమే సర్వము, వాక్యమే సత్యము. ఆ వాక్యము లోపలి నుండే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆ వాక్యములో ఉన్న శక్తే మనను పరిపూర్ణలోకి నడిపిస్తుంది. ఆమేన్. ఆ వాక్యమే మనను అధికంగా మన ఆత్మతో నింపి ముందుకు నడిపిస్తుంది. ఆ వాక్యమే మనకు శక్తినిస్తుంది. ఆ వాక్యమే మనకు మన మార్గములలో ఏస్తుంది, వెలుగునిస్తుంది మన త్రోవలకి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆమేన్. ఎంతమంది పోయిన వారం దేవుని వాక్యం విన్నారు? ఎంతమంది పోయిన వారం దేవుని వాక్యం విన్నారు? ఎంతమందికి అర్థమైంది? పోయిన వారం అర్థమైన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎంతమందికి దేవుని వాక్యం అర్థమైంది? ఓకే, స్తోత్రం. అర్థమైన వాళ్ళని కొంచెం క్లుప్తంగా ఒక మాట చెప్పండి. మీకు ఏ వాక్యం విత్తబడింది? కొంచెం గట్టిగా చెప్పాలా? వెరీ గుడ్. ఎవరు చేతులు పైకెత్త? మించిన బలవంతుని చేతుల నుండి. ఆమేన్. మించిన బలవంతుని చేతుల నుండి మనం ఏం చేస్తుంది అన్నది? ఏం చేస్తుంది? ఎక్కడుంది అన్నమాట? ఎక్కడుంది? చదవండి అన్నమాట, చదవండి. మించిన బలవంతుని చేతుల నుండి దీనులను దోచుకొని వారిని, మించిన గల వారి చేతి నుండి దీనులను దోచుకున్న వారి చేతుల నుండి దీనులకు దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకో. హల్లెలూయా. పోయిన వారము మించిన బలము గల వారి చేతుల నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. క్రీస్తులోకి రాకముందు భయంకరమైన మొండోని నేను. సౌలు ఎట్లా మొండోడో అంత మొండోని నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మొండితనాన్ని ప్రభులో వాడుకుంటున్నాడు. మాంత్రికులకు భయపడలేదు, దుర్మార్గులకు భయపడేది లేదు, దయ్యాలకు భయపడేది లేదు. అవి మొండి ఉంటే వాడికంటే జగం మొండి. ఆమేన్. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్న క్రీస్తు, లోకంలో ఉన్న వాడి కంటే నాలో ఉన్న క్రీస్తు. ఈ మొండితనాన్ని ప్రభు తన పనిలో వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కలిగి ఉన్న తలాంతుని బట్టి, నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి, నీ కలిగి ఉన్న పరిస్థితిని బట్టి, నువ్వున్న ఆ పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక రోజు నిన్ను బలహీనంగా, లోకంలో నీవు టాలెంట్, నీ పనిని, నీ పాత్రను వహిస్తున్నప్పుడు దేవుడు ఒక రోజు నేను పట్టుకొని ఈ లోకంలో నీవు ఎట్లయితే నీ జ్ఞానాన్ని ప్రదర్శించినావో, ఎట్లయితే నీ ముందుకు సాగేవో అదంతటిని తీసుకొచ్చి దేవుడు తన పనులు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంచెం మీరు ఓపికతో కూర్చుంటే చాలా మీరు గమనిస్తారు. ఇందాక మందిరాన్ని నడవనీయకుండా, ఇప్పుడు నాకు తోట ఇన్ఫెక్షన్ ఉంది, మాట్లాడకుండా. మీకు అర్థమైంది? నా పుండు కనిపిస్తుంది వరకైనా పెద్దలకి భయంకరమైన ఫీవరు, బాడీ పెయిన్స్, చలి, జ్వరము, థ్రోట్ ఇన్ఫెక్షను, మాట్లాడనీయకుండా, పాట పాడనీయకుండా, తిన్నీయకుండా, ఇట్లా భయంకరమైన అటాకులు జరుగుతున్నాయి. ఎన్ని జరిగినా, ఏది పడ్డా, ఎన్ని ప్రయోగాలు చేసినా జరిగేది ఆయన చిత్తం మాత్రమే. ఆమేన్. జరిగేది ఆయన చిత్తమే. అందుకే నీ తోడు లేక అయ్యయ్యో సౌండ్ మళ్ళా ఇంటికి పోయినాక మళ్ళీ మీ ఆయన మీద అరవనికి లేకపోగలదు. అయ్యో తల్లి, ఇంటికి పోయినాక మీ పిల్లల మీద అరవనికి లేకపోగలదు. దాచుకోండి కొంచెం. ఇప్పుడు వాడని దాచుకొని పాడండి. ఇప్పుడు దాచుకుంటలేరు, ఇంకొంచెం దాచుకున్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. యాంప్లిఫైర్లన్నీ ఈటెక్కినాయి. ఈటెక్కి మీకు ఏలి ఏమంటారు, ఏసీ కావాలనేమో. ఎలీషా గారికి ఏసీ అవసరం లేదు, ఫ్యాన్లు అవసరం లేదు. ఆయన అడుగు పెడితే ఆకాశ పక్షం నుంచి ఆహారం తీసుకొస్తా అంటాడు. మోస అడుగు పెడితే అంటాడు సముద్రాన్ని చీల్చేస్తా అంటాడు. మోస అంటాడు ఆకాశం నుంచి పొరలను కురిపిస్తా అంటాడు. దానియేలు అంటాడు అంటే సింహాల నోరు మోయిస్తా అంటాడు. షడ్రకు మేషకు అభ్యుద్ధం అంటాడు అంటే అగ్నిని ఆహ్లాదకరంగా మార్చేసుకుంటాం అంటాడు. పౌలు అంటాడు చెరసాలను స్తుతిశాలగా చేస్తానంటాడు. ఎస్తేర్ అంటది శాసనాలని మార్చేస్తా అంటాడు. మరి సమూయేలు అంటాడు దావీదులను అభిషేకిస్తా అంటాడు. దావీదు అంటాడు నేను గోలియతులను ఆతమారుస్తానంటాడు. మరి మనమేంది చేసేది? మనకే గురింది మన గురి ఏది? పేతురు అంటాడు నేను మూడు సార్లు అబద్ధం ఆడినా బలమైన సంఘాలను కడతా అంటాడు. నేను ఒక్క ప్రసంగం చేశానంటే ఎంతమంది బాప్తిసం ఇస్తా అంటాడు. పేతురు అంటాడు నేను 3 సార్లు అబద్ధం ఆడినా ముచ్చటకు ఒక ప్రసంగం చేస్తే 3000 మందికి బాప్తిసం ఇస్తా అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అర్థమైన వాళ్ళు చెప్పండి. పేతురు చాలా చక్కగా అయ్యా 3 సార్లు అబద్ధం ఆడినేమో కానీ ముచ్చటగా ఒక ప్రసంగం చేశానా 3000 మందికి బాప్తిసం ఇవ్వగలుగుతా అంటాడు. హల్లెలూయా. మరి నీవు, మన సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? యాకోబును చంపేశారు. ఇక పేతురు దగ్గరికి వస్తే ఆయన ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? సంఖ్యలు దిగిపోతాయంటాడు. అవసరమైతే దూతలను భూమికి దించుతాడు. పేతురు ప్రార్థన చేస్తే మళ్ళీ జరుగుతాయి. పుట్టుకతోని శృంగారమను దేవాలయం దగ్గర వెలిగిందా బల్బు ఎవరికైనా? అంటే గుడ్డివారిని లేపుతా అంటాడు. అంటే గుడ్డివారిని లేపుతా, గుడ్డివారికి చూపునిస్తానంటాడు. అంటే రోగులను స్వస్థపరుస్తానంటాడు. ఎవరి నామంలో? యేసు నామములో. ఆమేన్. పేతురు కలిగి ఉన్న యేసునే మనం కలిగి ఉన్నాం. పేతురు ఆరాధించే యేసయ్యనే ఆరాధిస్తున్నాం. పేతురు వెంబడించిన యేసయ్యనే మనం వెంబడిస్తున్నాం. పౌలైతే అంటాడు, పౌలు ఏమంటాడు తెలుసా? నేను చనిపోయిన వారిని లేపుతా అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు అంటాడు చెరసాలను స్తుతిశాల చేస్తా అంటాడు. అంతేకాదు ఆడికే స్తుతితోనే వదిలిపెట్టను, చనిపోయిన వారిని లేపుతా అంటాడు. హల్లెలూయా. పౌలు అంటాడు ఇదిగో నేను మోపడి కట్టి పుల్లలేరినా నా చేతులకు పాములు వచ్చిన ఆ పాములను మంటలో దులిపేస్తానంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలోకి అనేక సర్పాలు లాంటి శ్రమలు వచ్చినా, అనేక సాతాను ఇబ్బందులు వచ్చినా నీవు దులుపుతున్నావా, మీదేసుకుంటున్నావా? ఈరోజు పౌలు అంటాడు నా చేతికి వచ్చిన సర్పమును బట్టి ఇదిగో మంటలు దులిపి వేస్తానంటాడు. మరి నీవేమంటావు? ఒంటి మీద దులుపుకుంటానంటావా? ఈరోజు మనకంటే ముందు భక్తులు ఎంత మనకు మాదిరికరంగా ఉన్నారో, మనకంటే ముందు ఉన్న భక్తులు వాళ్ళు ఎట్టి శ్రేష్టమైన భక్తి చేశారో, ఎట్టి శ్రేష్టమైన ఆత్మీయత కలిగి ఉన్నారో, ఎట్టి శ్రేష్టమైన మనస్సును కలిగి ఉన్నారో మనము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. అయితే దైవజనమా, ఈరోజు వీళ్ళందరూ ఎందుకు ఇట్టి కార్యాలు చూశారు? ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు నేను ఇప్పటివరకు చెబుతున్న దానియేలు కావచ్చు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కావచ్చు, ఎస్తేర్ కావచ్చు, రూతు కావచ్చు, మరి నయోమి కావచ్చు, మరి యెహోషువ కావచ్చు,
మరి అంతేకాదు పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, దానియేలు కావచ్చు, సమూయేలు కావచ్చు, దావీదు కావచ్చు, వీరి జీవితాలలో ఎందుకు సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళారు? ఎందుకు విజయవంతమైన బ్రతికారు వాళ్ళు? అర్థమవుతున్న వాళ్ళు ఆత్మ చెప్పొచ్చున్న మాట చవిగలవాడు వినుగాక. అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. నిద్రపోతున్న వారు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అర్థం కాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు మన పితరులు ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ని కొనసాగించారు? ఇంత మంచి ఆత్మీయతను వారి జీవితంలో కొనసాగించారు. కారణం ఏమిటి? నాకు నోరు తెరిస్తే కొంచెం నొప్పి ఉంది, అందుకే చాలా జాగ్రత్తగా మరి ఆత్మికంగా మీరు వింటే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆశను బట్టి నాలో నుంచి మాట్లాడుతాడు. నాకు నొప్పిగా అనిపించదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆశను బట్టి దేవుడు నాలో నుంచి మాట్లాడుతాడే, నా నొప్పిని మరుగు చేసి మీతో మాట్లాడతాడంతే. ఇంకొంచెం బతుకున్న చెప్పండి, బతుకున్న చెప్పండి, చేతులు చెప్పండి, చేతులు చెప్పకండి. ఎందుకు వారి జీవితంలో అనేక శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఎదురు గాలులు, ఎదురు తుఫానులు, ఎదురు పోరాటాలు వచ్చినా ఎందుకు వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోయారు? దానికి సీక్రెట్ వాళ్ళ విజయానికి రహస్యం ఏంటి? వాళ్ళ విజయానికి పునాది ఏమిటి? అసలు కారణం ఏమిటి? రహస్యం ఏమిటి? ఆత్మీయ జీవితంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితాన్ని ముగించడానికి ఆ యొక్క కారణం, ఆ సీక్రెట్, రహస్యము ఏమిటో నువ్వు ఎరిగితే నీవంటావు, నీతిలోని సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా కొరకై బ్రతికించు. హల్లెలూయా. నీ ఉన్న స్థితిలోనే పరిశుద్ధాత్మ సన్నిధిని, దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క ఆధీనములో నువ్వు సక్సెస్ఫుల్గా నేనున్న స్థితిలోనే ముందుకు సాగాలని ఆశ కనుక ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. పిల్లలకి ఏదన్నా కావాలనుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళకి సంబంధించి తీసుకురండి. ఆకలి వేసినా, దాహం వేసినా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళని నోరు మూపించి వాళ్ళని కూర్చొని వాళ్ళకి కావాల్సింది తెచ్చి మళ్ళీ ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. హల్లెలూయా. అయితే దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు నీ జీవితము సక్సెస్ఫుల్గా సాగలేకపోతుందంటే ఎక్కడ అది లోపము? ఎక్కడ పొరపాటు? ఎక్కడ నువ్వు తప్పిపోయావు? ఎక్కడ నువ్వు గ్రహించుకోలేకపోయావు? ఎక్కడ నువ్వు నీ జీవితాన్ని దిద్దుకోలేకపోయావో ఈరోజు ప్రభు మనతో మాట్లాడును గాక. ఒక మాట చూసుకుందాం. పోయిన వారము బలవంతుల ఎక్కడి నుంచేమో చెప్పాలా, బలము గల వారి చేతుల నుండి
నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. అయితే హన్న బలహీనమైన స్థితిలో ఉంది. ఆమేన్. తన తోటిది బలవంతముగా తన కన్నీరు పెట్టిస్తూ ఉంది. తన స్థితిలో భయంకరమైన పోరాటము, తన అన్న జీవితంలో తన తోటిది బలవంతురాలులాగా మారిపోయింది. ఆమేన్. బలవంతురాలులాగా మారిపోయింది. కానీ బలవంతుని చేతుల నుండి విడిపిస్తున్న దేవుడు ఆ తోటి దాని చేతుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు హన్నాని విడిపించాడు. అయితే మనము వాక్యములోకి వెళ్తూ ఉన్నాము. వాక్యములోకి వెళ్తున్నాము. సమూయేలు గ్రంథంలోకి వెళ్దాము. సమూయేలు గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 16 వచనాలు కూడా చూసుకుందాం. సమూయేలు గ్రంథము, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిన నేను అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నన్ను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ సేవకురాలైన నన్ను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. హల్లెలూయా. తరువాత వారు ఉదయమున వేగిరమే లేచి యెహోవాకు మొక్కుకొని తిరిగి రమాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన అన్నను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. హల్లెలూయా. మీరు చాలా శ్రద్ధగా ఉన్నారు. ఒకసారి చేతులు పైకెత్తండి. హల్లెలూయా. చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. స్తోత్రం. సమూయేలను పేరు పెట్టింది. అయితే ఈ అన్న దేవుని సన్నిధికి పోకముందు, దేవుని సన్నిధిలో ఆమె గడపక ముందు, దేవుని సన్నిధిలో ఆమె రోధించక ముందు, దేవుని సన్నిధిలో ఆమె కన్నీరు విడవకముందు, తన జీవితం అంతా కన్నీటిమయముతో లేక వేదనతో తన జీవితంలో వేధించబడుట లేక కృంగుదల తన జీవితంలో చూస్తూ ఉంది. హన్న జీవితంలో, తమ ఆత్మీయ జీవితంలో తను పడిపోయిన స్థితిలో లేక బలహీనమైన స్థితిలో, దేవుని సన్నిధిని అనుభవం లేని స్థితిలో, దేవుని సన్నిధిలో గడపని స్థితిలో, లేక దేవుని ఆత్మను, దేవుని యొక్క శక్తిని పొందుకోని స్థితిలో అన్నా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
హన్న దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు, నీ మనసుకు నీ దృష్టికి నేను నీచమైన దానిగా నీవు ఎంచొద్దు, కానీ ఇదిగో నేను దుఃఖంతో కన్నీటితో వచ్చాను, కృంగిపోయిన స్థితిలో వచ్చాను. అయితే ఈరోజు నేను కన్నీరు విడిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను అని ఆ అన్న దైవజనుడితో అనగానే దైవజనుడు అంటాడు, అమ్మ నీకు కృప కలుగునుగాక, నీవు మరుసటి ఏట నీవు కుమారుని కందువు, నీ మనవి దేవుడు విన్నాడని చెప్పేసి ఆ దైవజనుడు ఆ తల్లితో అనగానే ఆమె తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు ఆమె నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. హల్లెలూయా. నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. అయితే అక్కడి నుంచి బలవంతుని చేతుల నుండి విడిపించబడ్డది. బలవంతుని చేతుల్లో నుంచి విడిపించబడ్డ తర్వాత దేవుని మందసం మోసుకొని వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. బలవంతుని చేతుల నుంచి విడిపించబడ్డ తర్వాత దేవుని మందసము దగ్గరికి వచ్చి దేవుని మందసములో మొరపెట్టిన తర్వాత దేవుని మందసము తను మోసుకొని వెళుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందసము మోసుకొని వెళుతూ దేవుని మందసమును తను భారముగా కన్నీళ్లు విడిచి తన హృదయంలో దేవుని మందసాన్ని నింపుకొని తన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని దేవుని జవాబు తీసుకొని తను ఇంటికి ఎలా వెళుతుందంటే, అప్పటి వరకు దుఃఖముఖిగా ఉంటున్న ఆ తల్లి, అప్పటి వరకు కన్నీరు కారుస్తున్న ఆ తల్లి, అప్పటి వరకు ఏడుస్తున్న ఆ తల్లి, ఆనాటి నుండి ఆ క్షణం నుంచి ఆమె సంతోషముతో ముందుకు తన జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. హల్లెలూయా. దైవజనమ, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన హృదయాన్ని కుమ్మరిస్తామో, ఎప్పుడైతే దేవుని మందసానికి చోటిస్తామో, ఎప్పుడైతే మన బలిపీఠాన్ని కట్టుకుంటామో, ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తామో, నాట నుండి మన దుఃఖముగా అనిపించదు. హల్లెలూయా. మన దుఃఖము సంతోషముగా మారిపోతుంది. ఆమేన్. మన కన్నీరు నాట్యముగా మారిపోతుంది. మన దుఃఖము కాస్త ఆనందముగా మారిపోతుంది. హల్లెలూయా. నీ సేవకురాలు నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దయ్యా. అయ్యా, నేను అత్యంత కోప కారణం బట్టి నిట్టూర్పులు విడుస్తున్నాను, నేను కన్నీరు కారుస్తున్నానని ఆ దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు, అమ్మా నువ్వు వెళ్ళని క్షేమమును ప్రకటిస్తాడు. అయితే మన జీవితంలో ఈరోజు నువ్వు వచ్చిన స్థితిలో నువ్వు వెళ్ళకూడదంటే, నువ్వు వచ్చిన పరిస్థితిలో నువ్వు తిరిగి వెళ్ళొద్దు అంటే, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉండొద్దు అంటే, దేవుని సన్నిధిలో నీ కన్నీటితో పాటు నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించాలి. నీ కన్నీటితో పాటు నీ హృదయాన్ని కుమ్మరిస్తేనే ఆ రోజు నీవు నాట నుండి దుఃఖముఖిగా నీవు ఉండవు, కానీ నీ ముఖములో నీ యొక్క జీవితంలో ఆనందమును సంతోషమును సొంతం చేసుకుంటావు. ఎప్పుడైతే ఆ తల్లి తన బలిపీఠమును కట్టుకుందో, ఎప్పుడైతే ఆ తల్లి తన అంతరంగంలో పరిశుద్ధాత్మనికి సహాయం ఇచ్చిందో, పరిశుద్ధాత్మనికి సహకరించిందో, పరిశుద్ధాత్మనికి స్థలం ఇచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, ఎప్పుడైతే దేవుని మందస్సుము ఆ తల్లిలో చేర్చుకుందో, దేవుని మందస్సును తన హృదయంలో చేర్చుకుందో, ఎప్పుడైతే ఆ తల్లి దేవుని మందస్సుని నిలుపుకున్నదో, నాట నుండి దేవుని సన్నిధిలో ఆ బిడ్డ సంతోషించడం మొదలుపెట్టింది. గట్టిగా చప్పట్లు కొడదాం. నాటి నుండి దేవుని సన్నిధిలో సంతోషించడం మొదలుపెట్టినప్పుడు తన తోటిది అంటున్నది, ఇది ఎందుకు దీనిలో ఇంత సంతోషం కలిగింది, ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ఎక్కడి నుంచి వచ్చింది ఇవిడికి ఇంత ఆనందము, ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఇంత సమాధానము, ఎక్కడి నుంచి కలిగింది ఈ ధైర్యము, ఎక్కడి నుంచి కలిగింది ఈ ఆదరణ.
ఎక్కడి నుంచి కలిగింది ఈ ఓదార్పు, ఎక్కడ దొరికింది ఈ సమాధానం అని కొత్తలో కుమిలిపోతున్నది. అమ్మాన్, నీ తోటి వారు నిన్ను గాయపరుస్తున్నా, నిన్ను బాధ పెడుతున్నా, నేను కృంగదీస్తున్నా, నేను బలహీనం చేస్తున్నా, నీవు దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నువ్వు కన్నీరు విడవడం కాదు, కానీ నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే, నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే నువ్వు వచ్చిన స్థితిలో వెళ్ళవు, కానీ తిరిగి నాట నుండి నీ దుఃఖానికి నివారణ దొరికిన దానికి వెళ్ళిపోతావు. ఆమేన్. నీ కన్నీటికి నివారణ దొరికిన దానికి వెళ్ళిపోతావు. నీ వేదనకు నివారణగా దొరికిన దానికి వెళ్ళిపోతావు. హన్న ఎంత కన్నీరు విడిచిందో, ఎంత కుమిలిపోయిందో, అంతకు రెట్టింపు ఆనందముతో ఆ తల్లి ఇంటికి బయలుదేరింది. అంతకు రెట్టింపు సమాధానముతో బయలుదేరింది. దైవజనమ, ఈరోజు నీవు వచ్చిన స్థితిలోనే మందిరాన్ని నుంచి ఇంటికి వెళ్తున్నావా? వచ్చిన అనుభవంలోనే మళ్ళీ ఇంటికి వెళ్తున్నావా? అది కాదు నీ అనుభవం, అది కాదు నీ పిలుపు, అది కాదు నీ పట్ల దేవుని చిత్తం, అది కాదు నీ సక్సెస్ఫుల్ లైఫ్కి సీక్రెట్. నీ జీవితానికి సక్సెస్ఫుల్గా నీ విజయోత్సవంతో ముందుకు సాగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు నీళ్లు కుమ్మరించినట్టు కాదు, నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని మందసమును నింపుకొని వెళ్ళాలా? దేవుని మందసమును మోసుకొని వెళ్ళాలా? దేవుని మందసమును మోసుకొని వెళుతున్నప్పుడు నీ జీవితానికి, నీ శత్రువుల ముందర, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచు. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని మందసం మోసుకొని నీవు వెళితే నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచడానికి సమర్థుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాంత్రిక శక్తులపై దాడులు జరగాల. దైవజనమా, నీ సక్సెస్ఫుల్ లైఫ్ కారణం ఏంటంటే నువ్వు కన్నీరు విడవడం కాదు, కానీ నీ హృదయాన్ని కుమ్మరించడం కాదు, కానీ దేవుని మందసము నీ హృదయంలో నువ్వు మోసుకొని వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే దేవుని మందసమును నీ హృదయంలో మోసుతావో, ఎప్పుడైతే దేవుని మందసాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని మందసానికి నీ హృదయంలో చోటిస్తావో, ఆ మందసమైన యేసయ్యకి నీ హృదయంలో చోటిస్తావో, ఎప్పుడైతే ఆ మందసానికి నీ హృదయంలో స్థానం ఇస్తావో, నీ జీవితానికి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఒకరోజు దేవుని మందసం మోసుకొని పోయి ఒక విగ్రహం ముందు పెట్టారు. దేవుని మందసము మోసుకొని పోయి ఒక దేని ముందు పెట్టారు? ఒక విగ్రహం ముందు పెట్టారు, ఒక ప్రతిమ ముందు పెట్టారు. దేవుని మందసము మోసుకుపోయి ఒక ప్రతిమ ముందు పెట్టగానే ఆ ప్రతిమ ఆ మందస్సం ముందు బొక్క బొర్లబడి మూతి చెవులన్నీ చెక్కగొట్టుకుని పలగొట్టుకున్నది. హల్లెలూయా. దేవుని మందసం ముందు ఆ ప్రతిమ నిలబడ్డది. తెల్లారి చూసే వరకు ఆ మందసం ముంద ఆ ప్రతిమ తలకాయ ఇరిగిపోయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, ముక్కు చెవులు నుజ్జు అయిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. ఈరోజు ఈ వర్తమానము మీరు ఆశతో ఉంటే అర్థమైన వాడికి అనంత జ్ఞానం కలిగిన అర్థం కానీ మీకు ఉండొచ్చు, కానీ
అర్థమయ్యే వారికి మోకాళ్ళ కొరత కాదు, పాదాల కొరత కాదు, నిండా మునిగి తేలినంతగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టు. అర్థమైన వాడికి, తిన్నవాడికి తిన్నంత ఉంది. ఎప్పుడైతే ఆ మందసము ఆ ప్రతిమ ముందు నిలబెట్టగానే ఆ ప్రతిమ బొక్క బోర్ల పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాయి. దేవుని మందసము నీలో పెట్టుకున్నప్పుడు ఆయనకు విరుద్ధమైనది, నీకు విరుద్ధమైనది బొక్క బొర్ల తునకలైపోబోతున్నాయి, పటా పంచలు కాబోతున్నాయి. నేను ఈరోజు మాట ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. దేవుని మందసం ఇక్కడ ఉన్నది. ఈ దేవుని మందసం ముందు మాంత్రికుడు బొక్క బోర్ల పడబోతున్నారు. ఈ మందసం ఇక్కడ ఉన్నది. ఈ మందసం ఎదుట బొక్క బొర్ల పడి కాళ్ళు చేతులు మూతి ముక్కు చెక్కగొట్టుకోబోతున్నారు. మల్లవారంకాల చూడండి, మాంత్రికుల ముక్కలకు ఏమంటారు ప్లాస్టర్స్ ఉండకపోతే నన్ను అడగండి గట్టిగా. విశ్వాసం లేదు. ఎందుకు వచ్చారు మీ విశ్వాసం లేదు? విశ్వాసంతో స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వచ్చే వారం వరకు మాంత్రికుల ముక్కులకు చేతులకు కట్లుండకపోతే నన్ను అడగండి. ఎందుకు తెలుసా? ఈ మందసం ముందు వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ మందసం ముందు వారు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మందసం ముందు నిలబడితే ఏం జరగబోతుంది? బొక్క బొర్లబడి ఏం కాబోతుంది? మూతి ముక్కు కాళ్ళు చెక్కబడబోతున్నాయి. అరే మాంత్రికులారా, వింటున్నారు వాళ్ళు ఈ మాటలు వింటున్నారు. మాంత్రికులు ఈ మాటలు వింటున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, మాంత్రికులారా, మీరు ఈరోజు దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా మీ కాళ్ళు, మీ చేతులు, మీ ముక్కు నోటికి ప్లాస్టర్లు ఉండబోతున్నాయి. ఎందుకు తెలుసా? దేవుని మందసంతో పెట్టుకుంటారు మీరు, అంతే. హల్లెలూయా. దేవుని మందసం ఎదుట, ఆమేన్. హన్నలో దేవుని మందసము నిలుపుకున్నది. హన్నలో దేవుని మందసము నిలుపుకున్నది. తన తోటిది బొక్క బొర్ల పడిపోయింది. గట్టిగా చప్పట్టుకోవటం. హన్నలోకి దేవుని మందసం ఎంటర్ అయింది. తన శత్రు బొక్క బొర్ల పడి నోరు మూసుకున్నాడు, అంతే. శత్రు నోరు మా మందసం మూపించేసింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో హన్న జీవితంలో ఆ మందస్సము నిలుపుకునగానే శత్రు పతనమైపోయాడు. శత్రువు నోరు మోయించబడింది. శత్రువు బలహీనమైపోయాడు. నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానింది. ఈరోజు నేటి నుండి నీవు దుఃఖముఖిగా ఉండటం మానబోతున్నావు. నేటి నుండి దేవుడు ఈరోజు నీ దుఃఖాన్ని తొలగించబోతున్నాడు. నేటి నుండి మీ గర్భద్వారాలు తెరవబడబోతున్నాయి. నేటి నుండి మీ జీవితంలో గర్భఫలము లేకుండా చేసే దయ్యాలు కుప్పగూలిపోబోతున్నాయి. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో మందస్సం నిలిచితే మీరు సక్సెస్ఫుల్గా ముందుకు సాగడానికి
ఏమాత్రము అనుమానము లేదు అంటున్నాడు. దేవుని మందస్సము మీ హృదయములో గనుక మీరు నిలుపుకుంటే, దేవుని మందస్సము మీలో గనుక నిలుపుకుంటే, ఇదిగో సక్సెస్ఫుల్ జీవితం మీరు చూడబోతూ ఉన్నారు. సక్సెస్ఫుల్ జీవితం మీరు చూడడం కాదు, కానీ ఎలా సక్సెస్ఫుల్ జీవితం చూస్తారో, ఎలా చూడబోతున్నారో, ఎలా సాగబోతుందో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఒక మాట ఉంటుంది. కొంచెం క్లుప్తంగా, ఎంత ప్రెజర్ ఉన్నా ఆత్మికంగా నాకు అందించండి, ఆటంకం ఉన్నది గారని. మీ యజమానుడకు సౌలు మృతి నొందెను గాని 1వ సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనం నుండి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తమ భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదురు. బలము చేత ఎవడు ఆయనను జయమునందుడు. యెహోవాతో వాదించువాడు నాశనమగుదురు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ తల్లి దేవుని మందసము లేకముందు తన హృదయంలో ఆ మందసాన్ని నిలుపుకొనక ముందు, తన హృదయాన్ని కుమ్మరించక ముందు, తన కన్నీళ్ళు ఆయన పాదాలు తడపక ముందు, ఆమె చచ్చితే బాగుండు, చచ్చుట మేలు అన్న మాటలు మాట్లాడింది. ఎప్పుడైతే దేవుని మందసాన్ని, దేవుని ఆలయంలో కన్నీరు విడిచి హృదయాన్ని కుమ్మరించి దేవుని మందసాన్ని మోసుకొని తన ఇంటికి వెళ్ళిందో, అక్కడ అంటది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టడు వాడు ఆయనే, మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని కూడా, పెంటు కుప్పలో ఉన్న వారిని కూడా లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభముల నుండి అన్ని యెహోవా వశం ఉన్నాయి. భూమి యొక్క స్తంభముల నుండి, పెంట కుప్పల నుండి ఆయన లేపుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అక్కడ అంటే ఇంకా మాట, లోకము తన భక్తులు పాదములు తొట్టిల్లకుండా, తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదురు. బలము చేత ఎవడు చెప్పాలా? ఎంతమందికి బలం ఉన్నది? ఎంతమందికి బలం ఉన్నది? బలం ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి అమ్మా. ఆమె అంత పక్కగా ఉండే బలం ఉందంటే ఇంత దొడ్డుగా ఉండేది బలం లేదమ్మా? బలం ఉన్నవారు గట్టి హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బలం ఉన్నవాళ్ళు మాత్రం చెప్పండి. కానీ ఒక విన్నపం ఏమంటే తెలుసా? బలము చేత ఎవడు జయము. అక్క, అన్న, సహోదరి,
సహోదరుడా, నీ బలమును బట్టి ఏమి నీవు చేయలేవు. నీ బలమును బట్టి ఏది సాధించలేవు. నీ బలమును బట్టి నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ను కొనసాగించలేవు. నీ బలమును బట్టి విజయ జీవితం నువ్వు జీవించలేవు. కానీ విజయవంతమైన జీవితం, సక్సెస్ఫుల్ జీవితం నువ్వు జీవించాలంటే దేవుని మందస్సము నీలో ఉండాలా. ఆమేన్. దేవుని మందస్సము నీలో ఉంటే నిన్ను పడగొట్టాలని లేచిన శక్తులు నీ ముందు బొక్కబోర్ల పడబోతున్నాయి. నిన్ను నాశనము చేయాలని చూసిన ప్రతిమలన్నీ కుప్పగూలిపోబోతున్నాయి. నిన్ను చెదరగొట్టాలని చూసిన ప్రతిమలన్నీ చెదిరిపోబోతున్నాయి. ఈరోజు నీవు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నీవు వచ్చినావో నాకు తెలియదు. గడి ఈరోజు దేవుని మందస్సము నువ్వు తీసుకొని పోతే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ఫుల్ జీవితం జీవిస్తావని, నీ ముట్టుకుంటే నిప్పు కాలుతుందని ఎంత నిజమో, దేవుని మందస్సం మోసుకొని పోతే, దేవుని మందస్సము నువ్వు మోసుకొని పోతే అన్న జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ని చూసినట్టుగా నీ జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ చూడబోతున్నావు. దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. ఈ సంఘానికి ఎంతమంది గర్భఫలం లేకుండా వస్తున్నారో వాళ్ళందరికీ నీ గర్భఫలం నీయబోతున్నా అంటున్నాడు. నిజం చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఈ వర్తమానం ఈ వారం కాదు, ఈ టాపిక్ ఈ వారం నుంచి కాదు, 3 వారాలుగా కంటిన్యూ అవుతున్నది. హల్లెలూయా. 3 వారాలుగా ఈ మాట కంటిన్యూ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే గర్భఫలము లేని వారు ఎవరు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఈ స్థలంలో నేను గర్భద్వారాలు తెరవబోతున్నా అంటున్నాడు. అంతే. హల్లెలూయా. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ గర్భద్వారాలు తెరవబడాలంటే నువ్వేం మోసుకొని పోవాలా? దేవుడు నీతో చెప్పాడు కదన్నా, వస్తే గర్భద్వారాలు తెరుస్తానన్నాడు అని ఒకవేళ నీవు అంటే మరి దేవుని మందసం ఎక్కడవని? దేవుని మందసాన్ని ఇక్కడ పక్కన పెట్టిపోతుంటే గర్భద్వారాలు తెరవబడవు. ఆమేన్. దేవుని మందసాన్ని ఎక్కడో మూలన పెట్టిపోతుంటే గర్భద్వారాలు తెరవబడవు. దేవుని మందసాన్ని నువ్వు మోసుకొని పోతే నాట నుండి నీవు దుఃఖముఖిగా మానుట ఇదిగో నిశ్చయమైన సంగతి దేవుడి రోజు ప్రకటిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా దేవుడు మాట్లాడుతున్న మాట. దైవజనమా, ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో మీరు చూడబోతున్నారు. కుల మత భేదం లేకుండా ప్రజలు తరలి రాబోతున్నారు. తండోపతండలుగా రాబోతున్నారు. కారణం ఏం తెలుసా? దేవుని మందసం ఇక్కడ ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని మందసం ఇక్కడ ఉంది. ఆమేన్. దేవుని మందస్సం ఇక్కడ ఉంది కాబట్టి దేవుని మందస్సము చెంతకి అనేకులు పరిగెత్తుకొని రాబోతున్నారు. ఎందుకంటే ఏలి యొద్ద దేవుని మందస్సం ఉంది. ఆ దేవుని మందసం దగ్గరికి అన్న పరిగెత్తుకొని పోయింది. దేవుని మందిరములో, షిలోవులో అక్కడ దేవుని మందస్సం ఉన్నది. ఆ మందస్సం దగ్గరికి ఎవరు పరిగెత్తుకొని పోయారు? అన్న పరిగెత్తుకొని పోయింది. అన్న పరిగెత్తుకొని పోయిన అన్న జీవితంలో దుఃఖము కోల్పోయింది, ఆనందముతో నింపబడింది. ఇక్కడ ఈ స్థలంలో ఈ మందసం దగ్గరికి అనేకులు పరిగెత్తుకొని రాబోతున్నారు. అనేక హన్నాలు పరిగెత్తుకొని రాబోతున్నారు. అనేక హన్నాలు పరిగెత్తుకొని రాబోచ్చి అనేక సమయాలు లేవబోతున్నారు. అనేక సమయాలు లేవబోతున్నారు.
అనేక సమయాలు రాబోతున్నారు. ఏందయ్యా ఆడికి వస్తే సంతానాలు వస్తాయా? సంతానం కలుగుతుందా? అడికొస్తే పిల్లలు పుడతారా? అదేనా నీ బోధ అని మాట్లాడుతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నంటే సమూయేలు బయటికి రాబోతున్నారు అంటున్నాడు. ఆమేన్. గర్భద్వారాలు తెరవబడతాయి, కానీ ఆ గర్భం నుంచి సమూయేలు రాబోతున్నారు బయటికి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఇది ఆమేన్. ఇది ప్రవచనాత్మకమైన మాట. ఈ స్థలంలో అడుగుపెట్టిన వారికి గర్భాలు తెరబడతాయి. ఆ గర్భాలు తెరబడిన తర్వాత సమూయేలు బయటికి రాబోతున్నమాట. అది కూడా సత్యమే. గర్భద్వారాలు తెరబడుతున్నాయన్న మాట సత్యమో, గర్భద్వారాలు తెరబడుతున్నాయి మాట ఎంత నిజమో, సమూయేలు కూడా రాబోతున్నారు అన్నమాట కూడా అదే ఎంతే నిజమో. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మహోన్నతుడా, స్తోత్రములయ్యా. రైకామా షందేరేది అలా. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, స్తోత్రమునైనా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రం. మహాగణుడా, మంచివాడా, నీకు మహిమ కలుగునుగాక. చెప్పాలి స్తోత్రము నాయనా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. కృపతో నింపువాడా, కనికరము చేత నింపువాడా, కరుణా కటాక్షము గలవాడా, నీ మందస్సాన్ని మోసుకొని మేము వెళ్ళాలా? నీ మందస్సాన్ని మోసుకొని వెళ్ళాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ఈరోజు చక్కగా ప్రార్థన చేసుకోండి. ఓ సఖాటా బాబా.